మార్నింగ్ స్టూడెంట్స్ నిన్నటి క్లాస్లో పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధంని కనుగొన్నాం కదా. సో ఈరోజు చక్కటి గంటలు పెట్టు నాలుగు వెళ్ళమన్నా. పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుక్కున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ఘటాలు విద్యుత్ చాలక బలం యొక్క రెండు ఘటాల ఈఎంఎఫ్లను పోల్చండి అని అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో నిన్నటి క్వశ్చన్ లేకపోతే ఈ క్వశ్చన్ అంటే ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి విల్సన్ బ్రిడ్జ్ కిర్చాఫ్ నియమాలు, తర్వాత పొటెన్షియోమీటర్ను ఉపయోగించి అంతర్నిరోధం అనుకున్నా పొటెన్షియోమీటర్లో ఉన్నటువంటి విద్యుత్ చాలక బలాల ఈఎంఎఫ్ల ఘటాలను పోల్చడం. ఓకేనా, విద్యుత్ ఘటాలను పోల్చడం అని అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్ అంటే ఏమడుతుందంటే పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను అంటే ఈఎంఎఫ్ అంటే విద్యుత్ చాలక బలాలను ఈఎంఎఫ్లను పోల్చండి. ఏమడుతారంటే వలయ రేఖాచిత్ర సాయంతో వివరించండి. వలయ రేఖా చిత్ర సహాయంతో వివరించండి. సో నిన్న కూడా సేమ్ ఇలాంటిదే క్వశ్చన్. పొటెన్షియోమీటర్ సూత్రం తెలుపుకున్నాడు, కానీ ఇలా పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను పోల్చమన్నాడు. నిన్నటి క్లాస్నేమో పొటెన్షియోమీటర్ సూత్రం చెప్పి ఇచ్చిన పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ ఆర్ని కనుగొని దీని ద్వారా వలయ రేఖాచిత్ర సాయంతో వివరించన్నాడు. సో నిన్నటి క్లాస్లో పొటెన్షియోమీటర్ యొక్క ఘటం యొక్క అంతర్నిరోధం కనుక్కున్నాం, కానీ ఈరోజు ఇచ్చిన ఘటాల ఈఎంఎఫ్లను అంటే విద్యుత్ చాలక బలాలను పోల్చండి, ఈఎంఎఫ్లను పోల్చండి అని అడగడం జరుగుతుంది. సో సేమ్ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఆ క్వశ్చన్ వచ్చిందంటే ఈ క్వశ్చన్ వచ్చినట్టే. సో మనం ఒకసారి పటం చూద్దాం. సో పటం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఘటం యొక్క రెండు విద్యుత్ చాలక బలాలను పోల్చమన్నాడు కదా. సో అది ఈ విధంగా ఉంటుంది చూడండి, ఒకసారి చూడండి. ఇది N1, ఇది N2 తెలుసు కదా. ఇది 6 మాంగనీస్ తీగ చుట్టాలని మనకు తెలుసు కదా. ఇది L1 అవుతుంది, ఇది L2 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇవి కీలు అంటారు. 1, 2, 3 ఈ 3 ఉన్నాయి కదా. సో ఈ 3 ఏమవుతాయంటే కీలుగా, ఇది 1, 2, ఇది 3 బిందు. ఇది ε1 ఘటంలో ఉన్నటువంటి విద్యుత్ ఈఎంఎఫ్ 1, ε2 ఇది ఈఎంఎఫ్ 2, ఇది ఏ దీన్ని సి బిందువు అంటాము. సో ఈ విధంగా అంటే పొటెన్షియోమీటర్లో ఒక నిరోధము, అదేవిధంగా ఇది కీ, అదేవిధంగా బ్యాటరీకి కలుపబడి ఉంటుంది. ఇందులో ఈ పొటెన్షియోమీటర్లో ఏంటిది పొటెన్షియోమీటర్లో ε2 అనేటి విద్యుత్ చాలక బలాలు. అంటే ఈ ఘటం యొక్క విద్యుత్ చాలక బలాలు ఏంటిది ε1 అండ్ ε2 ఇవి రెండు ఉన్నాయి కదా. వీటిని మనము ఈఎంఎఫ్లను పోల్చండి అంటే ఈ రెండింటిని పోల్చమన్నాడు. సో ఇది మనకు ఉన్నటువంటి పటం చూసినట్టయితే
పటంలో పొటెన్షియోమీటర్ అంటే మనకు తెలుసు ఇది ఏంటిది సున్నితమైన పరికరం. ఇది పొటెన్షియల్ తేడాలను ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే సున్నిత పరికరము. ఇది ప్రవేశాలు ఉపయోగిస్తామని మనకు తెలుసు. సో ఈ అమరిక ఏ విధంగా ఉంటుంది, బ్యాటరీ, ఇంకొక నిరోధము, కీ, అదేవిధంగా N1 N2 అనే 6 మాంగనీస్ తీగ చుట్టూ ఉంటాయి. ఒకటి గాలనమాపకం అనేది ఉంటుంది. సో జీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 1 2 3 అనే 1 2 3 ఇవి 3 కూడా ఈ 3 బిందువులు 2 కీలుగా పనిచేస్తాయి. ఓకేనా. ε1 ε2 అనేటి విద్యుత్ చాలక బలాలు. వీటిని మనం ఘటం యొక్క విద్యుత్ చాలక బలాలు అంటే ఘటం యొక్క ఈఎంఎఫ్ వీటిని మనం పోల్చాలా. సో దానికంటే ముందు కూడా ఏమన్నాడు, పొటెన్షియోమీటర్ సూత్రం ఉపయోగించమన్నాడు. సో ఆల్రెడీ మనకు తెలుసు పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఏంటిది, పొటెన్షియోమీటర్ సూత్రం తెలపండి. పొటెన్షియోమీటర్ సూత్రం అంటే మనకు తెలుసు π ప్రపోర్షనల్ టు ఎల్, π ప్రపోర్షనల్ టు ఎల్. కానీ మనకేమని తెలుసు, π ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు π ఎల్. π అనేది ఇక్కడ ఏంటిది స్థిరాంకం అవుతుంది. ఏంటిది నత్రికము, పొటెన్షియోమీటర్ నత్రికము లేదా పొటెన్షియోమీటర్ స్థిరాంకము. దీన్ని పొటెన్షియోమీటర్ సూత్రం అంటారు. దీన్ని డెఫినేషన్ పరంగా చెప్పాలంటే పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి, అంటే పొటెన్షియోమీటర్ యొక్క ఈ తీగ పొడవు వెంబడి 2 తీగలు ఉన్నాయి కదా, ఈ పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీగ పొడవు వెంబడి ఏముంటున్నాయి, ఇందులో ఉన్నటువంటి పొటెన్షియల్ తేడా అంటే ఈ తీగలో ఉన్నటువంటి పొటెన్షియల్ తేడా దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, ఆ యొక్క తీగ పొడవుకు ఎట్లా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పొటెన్షియోమీటర్ యొక్క పొటెన్షియల్ తేడాలు ఎప్సిలాన్ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉన్నాయి, ఆ పొటెన్షియోమీటర్ యొక్క తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. ప్రపోర్షనల్ తీసేసినట్టయితే ఎప్సిలాన్ ఈక్వల్ టు π ఎల్. పై అనేది ఏంటిది స్థిరాంకము, నత్రికము. పై అనేది నత్రికము. ఏంటిది పొటెన్షియోమీటర్ నత్రికము లేదా స్థిరాంకము అంటారు. నత్రికము లేదా స్థిరాంకం అని కూడా అని అంటారు. సో ఈ విధంగా పొటెన్షియోమీటర్ సూత్రం అంటే తెలుసు. ఇప్పుడు పొటెన్షియోమీటర్ను ఉపయోగించి 2 ప్రాథమిక ఘటాలను పోల్చండి అంటే, సో పొటెన్షియోమీటర్ను ఉపయోగించి పొటెన్షియోమీటర్లో ఉన్నటువంటి 2 ప్రాథమిక ఘటాలు ఏంటిది, ε1, ε2లు దేనికి కలపబడినవి, పొటెన్షియోమీటర్కు కలపబడినవి. సో పొటెన్షియోమీటర్కు కలపబడినవి. సో పొటెన్షియోమీటర్కు కలపబడినవి. సో సెకండ్ మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాము, సో పొటెన్షియోమీటర్ కలపబడినాయి కదా. సో ఈ ε1 అండ్ ε2 యొక్క ఘటాల ఈఎంఎఫ్లను విద్యుత్ చాలక బలాలను పోల్చాలి. దేని ఉపయోగించి, పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ε1 ε2 యొక్క ఘటాల ఈఎంఎఫ్లను పోల్చాలి. సో పోల్చాలంటే సో ε1 ε2 అంటే సో ఇక్కడ పొటెన్షియోమీటర్లో 1, 2, 3 బిందువులు ఏంటిది 2 కీగా పనిచేస్తున్నాయి. సో ఒకటో కీని మూడవ దానికి కలిపినప్పుడు అంటే ఇప్పుడు ఇట్లుంది కదా, ఒకటి ఇట్లుంది, ఇది 1 2, ఇది 1 ఇది 2 ఇది 3. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, దీన్ని 1ని 3 కలిపినట్టయితే ఇదేముంది, ε1 అనేది ఈఎంఎఫ్ ఉంది, ఇక్కడ ε2 అంటే 1ని 3 కలిపినట్టయితే ఇది ఏమవుతుంది, వలయంలో బ్యాటరీకి ε1ని 3 కలిపినప్పుడు బ్యాటరీ అనేది వలయంలోకి అనుసంధానం చేయబడుతుంది. అంటే 1 నుంచి 3వ బిందువు కలిపినప్పుడు ε1 అనేది అంటే వలయంలో బ్యాటరీ అనేది వలయంలో కలపబడుతుంది. అప్పుడు సంతులన పొడవు L1ని కనుగొనాలా. L1 అంటే ఏ నుండి N1 గల దూరాన్ని మనము సంతులన పొడవు L1 అంటాం. సో ఓకేనా. సో ఇప్పుడు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, పొటెన్షియోమీటర్లో 1వ బిందువును 3వ బిందువుకు కలిపినప్పుడు అంటే 1వ కీని 3వ బిందువు కలిపినప్పుడు అప్పుడు ఏమవుతుంది, విద్యుత్ చాలక బలం అంటే బ్యాటరీ అనేది దేనికి వలయంలో కలపబడుతుంది. అంటే 1ని 3 కలిపినప్పుడు ε1 వలయంలో కలపబడుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, 2ను 3 కలిపినప్పుడు ఇది ε2 అనేది వలయంలో కలపబడుతుంది. అప్పుడు సంతులన పొడవు అనుకోవాలి. అంటే ఫస్ట్ దీని నుంచి దీన్ని కలిపినప్పుడు ఇది వలయంలో ε1 అంటే ఈఎంఎఫ్ అనేది వలయంలో కలపబడుతుంది. అప్పుడు మనము సంతులన పొడవు L1 అనుకోవాలా. ఇది సంతులన పొడవు L2 ఇది. అంటే L1 అంటే ఏ నుంచి N1 గల దూరాన్ని సంతులన పొడవు అని అంటారు. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, 1ని 3వ బిందువును 3కు కలిపినప్పుడు 1వ బిందువును 3కు కలిపినప్పుడు ε1 అనేది అంటే బ్యాటరీ దేనికి ε1 అనేది దేనికి వలయంలో
కలపబడుతుంది, వలయంలోకి కలపబడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాం, సంతులన పొడవు L1 కనుగొనాలి. అప్పుడు మనకు పొటెన్షియోమీటర్ సూత్రం నుండి సంతులన పొడవు L అంటే మనం ఏం రాసుకోవచ్చు, ε1 ప్రపోర్షనల్ టు L అవుతుంది, L1 అవుతుంది, ε ప్రపోర్షనల్ టు L1. ఎందుకు, పొటెన్షియోమీటర్ సూత్రం నుండి పొటెన్షియల్ యొక్క తేడాలు దేనికి అనులోమానుపాతంలో ఉన్నాయి, దాని యొక్క తీగ యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ε1 అనేది కూడా అంటే పొటెన్షియల్ తేడాలు అనేది ε1 అనేది ఈ యొక్క తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. దేర్ఫోర్ ఎక్కడ నుండి, పొటెన్షియోమీటర్ సూత్రం ఉంది. సో దీని నుంచి మనం రాసుకోవచ్చు ε1 ఈక్వల్ టు πL1. సో ఇది సమీకరణం 1 అనుకోండి. ఇదేది ఒకటవ బిందును మూడవ బిందువు కలిపినప్పుడు ఇది సమీకరణం స్టార్ అనుకోండి. పొటెన్షియోమీటర్ అనేది సమీకరణం స్టార్ అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, రెండవ బిందువును ఎక్కడ కలుపుతున్నాం, మూడవ బిందువు కలిపినప్పుడు ε2 వలయంలో కలపబడుతుంది. ε2 EMF అనేది ε2 అనేది దేనికి, వలయంలో కలపబడుతుంది. అంటే దీన్ని కలిపినప్పుడు ఇది వలయంలో కలపబడదు, ε2 అనేది వలయంలో కలపబడుతుంది. సో అప్పుడు అలా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. అప్పుడు సంతులన పొడవు L2ను కనుగొనాలి. L2ను కనుక్కోవాలంటే A నుండి N2 వరకు గల దూరము. అప్పుడు ε2 ప్రపోర్షనల్ టు పొటెన్షియోమీటర్ సూత్రం నుంచి ఏమైతే ε2 ప్రపోర్షనల్ టు L2. సో దీని ఏమో రాసుకోవచ్చు, ε2 ఈక్వల్ టు πL2. సో ఇక్కడ చూడండి, ఇది సమీకరణం 2. ఇప్పుడు చూడండి, సమీకరణము 1, 2ల నుండి రెండు ఘటాల ఈఎంఎఫ్లను ఏంటిది వాడు ఏమంటుండు, రెండు ప్రాథమిక ఘటాలు అంటే ఈ ప్రాథమిక ఘటాల ఏంటిది ఈఎంఎఫ్లను పోల్చమన్నాడు. సో 1, 2 సమీకరణాలని ఈఎంఎఫ్లను పోల్చగా అంటే చూడండి, ε1, 2 నుండి 1/2 చేయగా సమీకరణం 1/2 చేయగా అప్పుడేమైతే ఈ రెండింటిని పోల్చవచ్చు కదా. సో అప్పుడేమైతే ε1/ε2 ఈక్వల్ టు πL1/πL2. సో ఇక్కడ పై క్యాన్సల్ అయితే మిగిలింది ε1/ε2 ఈక్వల్ టు L1/L2. సో ఇదే దీని ఏమంటారు, ఇచ్చిన రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను పోల్చండి అంటే ε1/ε2 పోల్చినట్టయితే వాటి యొక్క పొడవు, దాని యొక్క పొడవుపై దీని యొక్క పొడవు అనేది రావడం జరుగుతుంది. ఇది పొటెన్షియోమీటర్ సూత్రం ఉపయోగించి పొటెన్షియోమీటర్ రెండు ప్రాథమిక ఘటాలను ఈఎంఎఫ్లను పోల్చడమా వలయ రేఖాచిత్ర సాయంతో వివరించండి అంటే ఈ వలయ రేఖాచిత్ర సాయంతో మనం ఏం చేస్తున్నాం, వివరిస్తున్నాము. ఓకేనా, మళ్ళొకసారి చూడండి, పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ε ప్రపోర్షనల్ టు L. ఓకేనా, అంటే ε ఈక్వల్ టు πL. అంటే ఏంది, విద్యుత్ చాలక బలము. ఈఎంఎఫ్ అనేది అంటే పొటెన్షియల్ యొక్క తేడాలని తెలిపేది ε. సో మనకు ఆల్రెడీ సూత్రం తెలుసు, పొటెన్షియోమీటర్ యొక్క పొటెన్షియల్ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా అనేది దాని పొడవుకు పొటెన్షియల్ యొక్క తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. దేర్ఫోర్ ε ప్రపోర్షనల్ టు L ఈక్వల్ πL. ఇక్కడ π అనేది పొటెన్షియోమీటర్ నత్రికము స్థిరాంకం. పటం చూసినట్టయితే ఇందులో మూడు బిందువులు ఉంటాయి. 1, 2, 3 బిందువులు అంటే ఇవి 2 కీలుగా పనిచేస్తుంది. ఒకటో బిందువును మూడో బిందువు కలిపినప్పుడు 1 కీగా పనిచేస్తుంది. రెండవ బిందువు నుంచి మూడో బిందువుకు కలిపినప్పుడు 1 కీగా పనిచేస్తుంది. ఒకటో బిందువు మూడో బిందువు అన్నప్పుడు ε1 అనే యాక్టివేషన్ లో ఉంటుంది. రెండో బిందువు మూడో బిందువు అన్న కలిపినప్పుడు ε2 అనేది ఈఎంఎఫ్ అనేది యాక్టివేషన్ లో బ్యాటరీ వలయంలోకి కలపబడి ఉంటుంది. సో అలాంటప్పుడు సంతులన పొడవు L1 మరియు L2లో కనుగొనాలా. సో ఫస్ట్ ది 1ని 3 బిందువు కలిపినప్పుడు ε1, ε2 అనేది ప్రాథమిక ఘటాలు, వీటిని మనం పోల్చాలా. సో ఫస్ట్ ε1 అనేది వలయంలోకి కలపడినప్పుడు సంతులన పొడవు L1 కనుక్కోవాలంటే ε ప్రపోర్షనల్ టు L1 అనేది పొటెన్షియోమీటర్ సూత్రం నుండి. దేర్ఫోర్ ε1 ఈక్వల్ టు πL1 అనేది సమీకరణం 1 తీసుకుంటే నెక్స్ట్ రెండో బిందువు మూడో బిందువు కలిపినప్పుడు అప్పుడు ε2 అనేది వలయంలో కలపబడుతుంది. అంటే రెండవ ఈఎంఎఫ్ అనేది బ్యాటరీకి కలపబడుతుంది. బ్యాటరీ అనేది వలయంలో అనుసంధానం చేయబడుతుంది. అప్పుడు సంతులన పొడవు L2 అన్నట్టయితే ε2 ప్రపోర్షనల్ టు L2. కానీ దీన్ని మనం ε2 తీసుకో πL2 మనం పోల్చుకున్నాడు కాబట్టి 1/2 సమీకరణం 1/2 చేయగా అప్పుడు ε1 ε2 ఈఎంఎఫ్ లో పోల్చవచ్చు. సో దేర్ఫోర్ ε1/ε2 ఈక్వల్ πL1/πL2. సో పై క్యాన్సల్ అయితే మిగిలిన ε1/ε2 ఈక్వల్ L1/L2. సో రెండు ఘటాల యొక్క ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను పోల్చాలంటే ఈ విధంగా పోల్చవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. నిన్నటి క్వశ్చన్ అడగకపోతే ఈ రకంగా మనకు నెక్స్ట్ ఈ రకంగా అడిగే ఛాయిస్ ఉంటుంది. ఏది పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి వాటి యొక్క రెండు ఘటాల యొక్క ఈఎంఎఫ్లను పోల్చండి అంటే
మనం ఈ విధంగా ఆ రెండు ప్రాథమిక ఘటాల యొక్క ఈఎంఎఫ్ లను మనం పోల్చవచ్చు. ఓకేనా? దీని మీదకి ప్రాబ్లం అడుగుతాడు, ఆ ప్రాబ్లం ఏ విధంగా అడుగుతాడో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఐదు మీటర్ల పొడవు గల క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంది చూడండి. 5 మీటర్ల పొడవు గల 5 మీటర్ల పొడవు గల పొటెన్షియోమీటర్ తీగ కొనల మధ్య 6 వోల్ట్ల పొటెన్షియల్ భేదం కొనసాగించారు. 6 వోల్ట్ల పొటెన్షియల్ భేదం కొనసాగించారు. పొటెన్షియల్ తీగ 180 సెంటీమీటర్స్. పొటెన్షియల్ తీగ 180 సెంటీమీటర్స్ పొడవు వద్ద ఏం చేస్తుంది? సంతుల స్థానాన్ని ఇస్తే పొడవు వద్ద సంతులన స్థానాన్ని ఇస్తే ఆ ఘటం ఈఎంఎఫ్ లను పోల్చండి. ఆ ఘటం ఈఎంఎఫ్ ను కనుగొనండి. 5 మీటర్ల పొడవు గల పొటెన్షియోమీటర్ తీగ కొనల మధ్య అంటే సో ఏమిచ్చిండు? L1 ఇచ్చిండు ఎంత? 5 మీటర్స్ ఇచ్చిండు. ఎంత? 5 మీటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తీగ కొనల మధ్య 6 వోల్టేజ్ అంటే పొటెన్షియల్ భేదం అన్నాడు. అంటే ε1 కూడా ఇచ్చిండు. ఎంత? 6 వోల్ట్స్ ఇచ్చిండు. సో 180 సెంటీమీటర్స్. సో ఇక్కడ L2 కూడా ఇచ్చిండు. 180 సెంటీమీటర్స్ ఇచ్చిండు. కానీ మనం దీన్ని ఏం చేసుకున్నాము? ఇది మీటర్లో ఉంది కాబట్టి L2 180 సెంటీమీటర్ కాబట్టి ఇది 1.80 మీటర్స్ లోకి మార్చుకోవచ్చు. అంటే 1.8 మీటర్లోకి మార్చుకోవచ్చు. కాబట్టి L1 ఇచ్చిండు, L2 కూడా ఇచ్చిండు. సో L1 ఇచ్చిండు, L2 ఇచ్చిండు కదా. సో అదేవిధంగా ఏంది? ఒక రెండు ఘటాల యొక్క ఈఎంఎఫ్ లను పోల్చండి అని అంటే స్థానాన్ని ఇస్తే ఆ ఘటం యొక్క ఈఎంఎఫ్ ను కనుగొనండి అంటే ε1 ఇచ్చిండు, ε2 ఎంత అని అంటుండు. సో మనకు ఘటాల రెండు ε1, ε2, L1, L2 ఇచ్చినట్టయితే మనకు సూత్రం తెలుసు. ఘటాల యొక్క ఈఎంఎఫ్ లను పోల్చండి అంటే ε1/ε2 L1/L2 మనకు సూత్రం తెలుసు కదా. ఇది సూత్రం. దీని నుంచి మనకి ఏం కావాలి? ε2 కావాలి. ε2 అంటే దీని అటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది? ε2 ఓకేనా, ε1 ఇది L1/L2 కాబట్టి ఇటు ఏమవుతుంది? L2/L1 అవుతుంది కదా. L2/L1. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ε2 మనకు కావాలి కాబట్టి ఇవన్నీ ఇలా ప్రతిక్షేపిస్తే ε2 ε1 అంటే 6 ఇంటూ L2/L1. L2 అంటే ఎంత? 1.8 కదా. సో 1.8 సో 180 సెంటీమీటర్స్ కాబట్టి 180. సో దీన్ని నేను డైరెక్ట్ 180 తీసుకుంటాను. 180/180 సెంటీమీటర్స్లో తీసుకుంటాను. 180 తర్వాత మీటర్లోకి మార్చుకున్నాను. తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? 5 మీటర్స్లోకి ఉన్నది. సో 5 ఇంటూ 6. సో ఇది చూడండి, 5 3 15, 5 6 30, 0 5 1 5. సో 6 6 36, 36 ఇంటూ 6 కదా. 36 ఇంటూ 6 అంటే 6 6 36, 6 చతురం 3 6 18, 19 21 216 ε2. కానీ ఇది ఏంది? మీటర్లోకి మార్చున్నాం కాబట్టి ఓల్డ్ కాబట్టి ε2 ఇదేమైతే అంటే ఇది పాయింట్లలోకి తీసుకున్నట్టయితే ఇదేమైతే 2.16 వోల్ట్స్లోకి రావడం జరుగుతుంది. సో ε2 అంటే దాని యొక్క ప్రాథమిక ఘటం రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ ఎంత? ε2 2.16 వోల్ట్స్ రావడం జరుగుతుంది. సో అంటే ఇది 216 కానీ దీన్ని మనం తెలుసుకున్నాం. ఇదేంటి?
సెంటీమీటర్లో ఉంది, మీటర్లోకి మార్చినట్టయితే సో ఇదేమవుతుంది 2.16 అనేది రావడం జరుగుతుంది. సో 2.6 మీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్ కాబట్టి దీని మీటర్లోకి మార్చినట్టే 2.6 మీటర్లకు కానీ ఇక్కడ ఏంది ε2 కాబట్టి విద్యుత్ చాలక బలం కాబట్టి దీన్ని వోల్ట్లలోకి కొలుస్తాం. సో ε2 2.16 అనే వోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 5 మీటర్ల పొడవు గల ఒక పొడవు గల తీగ ఇచ్చి అంటే L1 ఇచ్చిండు, L2 ఇచ్చిండు, అదేవిధంగా ε1 ఇచ్చిండు. అప్పుడు ఈ రెండో ఇస్తే ఆ ఏమంటున్నాడు ఆ తీగ యొక్క ఆ ఘటం యొక్క ఈఎంఎఫ్లను కనుగొనండి అంటే రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ను కనుగొనండి అంటే ε2 అనేది ఈ విధంగా కనుగొనవచ్చు. ఓకేనా, క్లియరా? సో అదేవిధంగా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాం జరుగుతుంది. ఏ విధంగా అడుగుతుందో చూద్దాం. క్వశ్చన్ చూడండి. పొటెన్షియోమీటర్ అమరికలు పొటెన్షియోమీటర్ అమరికలు 1.25 వోల్ట్ల ఈఎంఎఫ్ గల ఘటం సంతులన బిందువు 35.0 సెంటీమీటర్ల వద్ద ఇచ్చింది. 35.0 సెంటీమీటర్ల వద్ద ఇచ్చింది. సో ఘటాన్ని మార్చి దాని స్థానంలో మరొక ఘటాన్ని ఉంచినప్పుడు దాని స్థానంలో ఘటాన్ని మార్చి మరొక ఘటాన్ని ఉంచినప్పుడు సంతులన బిందువు ఎక్కడికి మారిందంట? 63.0 సెంటీమీటర్స్ కి జరిగింది. అయిన రెండవ ఘటం ఈఎంఎఫ్ ను కనుగొనండి. సో చూడండి, పొటెన్షియోమీటర్ 1.25 అంటే ε1 ఇచ్చిండు. ఎంత? 1.25 వోల్ట్స్ ఇచ్చిండు. 1.25 అనేది వోల్ట్స్ ఇచ్చిండు. అదేవిధంగా L1 కూడా ఇచ్చిండు. L1 ఎంత? సంతులన బిందువు అంటే 35 సెంటీమీటర్స్ ఇచ్చింది కదా. సో 35.0 అంటే 35 సెంటీమీటర్స్. అదేవిధంగా L2 రెండవ ఘటాన్ని మార్చినప్పుడు దాని యొక్క సంతులన పొడవు ఎంత? L2 ఎంత? 63 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో ఆయన ε2 ఎంత అని అడిగింది. సో మనకు ఆల్రెడీ తెలుసు ε1/ε2 L1/L2. సో దీని నుంచి మనకు కావాల్సింది ఏంటి? ε2 కావాలంటే కాబట్టి ε2 L2/L1 ఇంటూ ε1. సో ఇలా ప్రతిక్షేపిద్దాం. ఇది సూత్రం. ఓకేనా? సో రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ ను పోల్చండి అని అంటుంది కదా. రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ ను పోల్చండి అంటే సో అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? ε2 L2/L1. L2/L1 అంటే చూడండి 63/35 ఇంటూ ఎంత వచ్చింది? 1.25. సో 1.25. సో ఇది ఎంత పోతుంది? 35 ఇంటూ 1.8 లో పోతుంది. మొత్తం టోటల్గా 1.8 లో పోతుంది. సో ఇది కొట్టేసినట్టయితే 1.8 ఇంటూ 1.25 అంటే సో ε2 1.8 ఇంటూ 1.25 ఎంత వస్తుంది అంటే 2.25 వోల్ట్స్ వస్తుంది. ε2 2.25 వోల్ట్స్. సో ఈ విధంగా అంటే ఒక విద్యుత్ చాలక బలం అంటే ఒక ఈఎంఎఫ్ ఇచ్చి అంటే ఒక ఘటం యొక్క ఈఎంఎఫ్ ε1 ఇచ్చి ε2 అని అడుగుతుండు. అదేవిధంగా దాని యొక్క పొడవులు కూడా ఇస్తుండు. L1 ఇస్తుండు, L2 కూడా ఇస్తుండు. ఒకవేళ ε2 ఇచ్చి ε1 కనుగొనమన్నా ε1 ఉంచుకొని ε2 అనేది మనం అది ప్రతిక్షేపించినట్టయితే మనకు కావాల్సినటువంటి సూత్రం ఏంది? ε1/ε2 L1/L2. ఇది రెండు విద్యుత్ చాలక బలం యొక్క ఘటాల యొక్క ప్రాథమిక ఘటాల యొక్క ఈఎంఎఫ్ లను పోల్చండి సూత్రం ఇది. మనం ఇంతకుముందు రాబట్టిన సూత్రం. సో దాని నుంచి ఏం చేస్తున్నాము? వాడు రెండు పొడవులు ఇచ్చిండు, ఒక పొటెన్షియోమీటర్ యొక్క 1.2 ఈఎంఎఫ్ ఇచ్చిండు, అంటే ఒక విద్యుత్ చాలక ε1 ఇచ్చిండు. సో రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ కనుక్కోమనంటే ε2 ఉంచుకొని మిగతా అంతా అటు పంపించినట్టయితే సూత్రం ఏ విధంగా మారుతుంది? ఈ సూత్రం ఈ విధంగా మారుతుంది. L2/L1 ఇంటూ ε1. మనకి ఇచ్చినటువంటి విలువలు ఏంది?
L2 ఇచ్చిండు 63 సెంటీమీటర్స్, L1 ఇచ్చిండు 35 సెంటీమీటర్స్, ε1 ఎంత 1.25 volts. సో ఏం చేస్తున్నాము, ఇవి విలువలన్నింటినీ ఇందులో ప్రతిక్షేపిస్తున్నాము. సో అప్పుడు ε2 ఈజ్ ఈక్వల్ టు L2 అంటే ఎంత 63/35. సో 35 ఎకం 35 పాయింట్ పెట్టుకున్నట్టయితే 630 అవుతుంది. సో మొత్తం 35 ఎందులో 630 అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు 1.8 కొట్టువైతే అవుతుంది, మిగిలినది 1.25. సో 1.25 ఇంటూ 1.8 ఎంత వస్తుంది అంటే ε2 ఈజ్ ఈక్వల్ 2.25 volts. సో దేర్ ఫోర్ రెండవ సంతులన పొడవు 69 సెంటీమీటర్ జరిగినప్పుడు రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ ε2 ఈజ్ ఈక్వల్ 2.25 volts. సో ఇది రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ ను కనుగొంటుంది. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇంతటితో మనకి ఇచ్చినటువంటి ప్రవాహ విద్యుత్ అంటే మనకున్నటువంటి 8 మార్క్స్ క్వశ్చన్ లో ఈ 3 క్వశ్చన్లు వేరు మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రియారిటీ దేనికమ్మా, ఇది కిర్చాఫ్ నియమాలను ఉపయోగించి విట్సంబ్రిడ్జ్ సంతులనం కావడానికి షరతులను తెలపండి అనడం జరుగుతుంది. కిర్చాఫ్ నియమాలు అంటే మనకు తెలుసు, సంధి నియమము అదేవిధంగా వారి నియమము, ఈ రెండు ఆ నియమాలను తెలిపి విట్సంబ్రిడ్జ్ సంతులన నియమం రాబట్టానంటే P/Q = R/S, P/Q = R/S అని రాబడతాం కదా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు కంపల్సరీ యాన్యువల్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సో అది నేర్చుకున్న తర్వాతనే ఫస్ట్ నెక్స్ట్ దేంట్లోకి పోతాము, పొటెన్షియోమీటర్ అంటే సూత్రాన్ని నేర్చుకొని దాని నుంచి ఏంది పొటెన్షియోమీటర్ యొక్క ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ r ను కనుక్కోండి. అంటే స్మాల్ r కనుక్కుంటే మనము స్మాల్ r అంటే మనకు ఆల్రెడీ అందులో ఎట్లా వస్తుంది, ε1/v = L1/L2. సో అన్న ఇంతవరకు వస్తుంది. అంటే వీడి వరకు వచ్చిందంటే అందులో మనకు ఏది రెండో క్వశ్చన్ లో ఘటాలను పోల్చండి అంటే ε1/v బదులు ε1/v ε2 = L1/L2 వస్తుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందంటే సెకండ్ క్వశ్చన్ మాక్సిమం వచ్చేస్తుంది. కాబట్టి పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి పొటెన్షియోమీటర్ యొక్క ఘటం అంతర్నిరోధాన్ని కనుగొనండి వలయ చిత్రాల సాయంతో. అంటే ఆ క్వశ్చన్ వచ్చిందంటే నెక్స్ట్ క్వశ్చన్ మనం ఈరోజు చెప్పుకున్న క్వశ్చన్ ఈజీగా వస్తుంది. ఏంటి, పొటెన్షియోమీటర్ను ఉపయోగించి సూత్రం తెలిపి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను పోల్చండి అంటారు. సో ఆ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి సో ఈ 3 క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్. మూడిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ది ఏది కిర్చాఫ్ నియమాలు, అది ఉపయోగించి ఆ తర్వాత నిన్న చెప్పిన క్లాసు, అది కాకపోతే ఇది. ఈ 3 మాత్రం ఈ లా క్వశ్చన్లకి ఇళ్ళకి 2 మిస్ కావు. అందుకు దానికి సంబంధించిన బేస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా నిన్న చెప్పిన, అదేవిధంగా ఈ విధంగా చెప్పిన. మీకు ఆల్రెడీ నోట్స్ ఇంకా వేరే ఇచ్చిన. సో దాంట్లో మీరు చూసుకున్నట్టయితే మీకు వీళ్ళకెళ్ళి ఏ క్వశ్చన్ అనేది మిస్ కాదు. ఓకేనా. మళ్ళీ రేపటి క్లాస్లో మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకో 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకున్నట్టు ఇంపార్టెంట్ క్వశ్చన్ లాస్ట్ ఏంది కేంద్రకాలకెళ్ళి మనకు లాంగ్ క్వశ్చన్ వస్తుంది కదా. సో ఆ కేంద్రకాలకెళ్ళి మనము లాంగ్ క్వశ్చన్ చెప్పడం, మనం లాంగ్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వం. ఓకేనా, రైట్.